హాయ్, ఈరోజు మనం స్వీట్ డిష్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందు బొంబాయి రవ్వ కొంచెం నేనైతే చిన్న క్వాంటిటీలో చేశాను. చిన్న గ్లాస్ బొంబాయి రవ్వ, చిన్న గ్లాస్ షుగర్ అండ్ బాండీ పెట్టాను. బాండీ పెట్టి కొంచెం గీ యాడ్ చేసుకున్నాను, బఫెలో గీ. ఓకే, ఆ తర్వాత నెయ్యి కరిగినాక ఏం చేయాలంటే మనం ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర జీడిపప్పు లేదు, ఓన్లీ బాదం పప్పు ఉంది. కిస్మిస్ ఉంది కానీ నాకు కిస్మిస్ నచ్చదు, సో నేను కిస్మిస్ యాడ్ చేయలేదు. ఓన్లీ బాదం వరకు కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను బాదంని. దాన్ని ఇలా గీలో వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోస్టింగ్ చేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నీళ్ళు అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేట్ చేసుకోవాలి మనం. కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇవి వేడెక్కాక ఇవి స్మెల్ పోయి మంచి స్మెల్ వచ్చేసి ఓకే పర్లేదు కుక్ అయింది అన్నప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే, నేను తీసుకోకుండా ఇందులోనే ఇది అయిపోయాక ఇలా స్పూన్తో కలుపుకొని ఇలా తిప్పుకున్నాను. లేకపోతే మాడిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ గీ ఫ్లేవర్కి, బాదం ఫ్లేవర్కి అరోమా చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకున్నాక నేనేం చేశానంటే, ఇది షుగర్ పక్కన పెట్టేశాను. బొంబాయి రవ్వ తీసుకున్నాను 1 కప్. ఇది సాఫ్రాన్ కలర్, కొంచెం సాఫ్రాన్ కలర్, కుంకుమ పువ్వు వేసి కొంచెం వాటర్ పోసాను. ఈలోపు మన బాదం కూడా కలర్ మారింది చూడండి. ఓకేనా. అండ్ నౌ యాడ్ బొంబాయి రవ్వ. ఓకే, ఈ బొంబాయి రవ్వను కూడా నేనే బాగా కలపాలండి, రోస్ట్ చేయాలి. బాగా కలిపి పచ్చి వాసన పోయి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఈ బొంబాయి రవ్వను కూడా నేతిలో వేయించుకోవాలండి. అలా కలుపుతూ ఉండాలన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కలపాలి. కలిపినాక ఓకే అవుతుంది అన్నప్పుడు యాడ్ సమ్ వాటర్. కొంతమంది అయితే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ అంత నెసెసరీ లేదండి. అప్పటికప్పుడు దేవుడు ప్రసాదం చేయాలనుకున్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీ మెథడ్ అనమాట ఈ బొంబాయి రవ్వ హల్వా అనేది. ఇంకా మనం ప్లేట్లో చూసినట్టు సాఫ్రాన్ కలర్ అండ్ షుగర్ అయితే ఉంది. బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నా మంచిది, బట్ నేనైతే వైట్ షుగరే యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ ఏంటంటే కొంచెం షుగర్ క్వాంటిటీకి ఏమీ అటాక్ అవ్వకోకుండా మనకి హెల్దీ అనమాట. బట్ ప్రజెంట్ అయితే మా ఇంట్లో బ్రౌన్ షుగర్ లేదు, సో నేను వైట్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఇది ఇంకా రోస్ట్ అవ్వలేదు, అందుకని తిప్పుతున్నా. చూడండి, లైట్గా గోల్డిష్ కలర్ వచ్చింది బొంబాయి రవ్వ. ఇప్పుడు మనం ఇది వచ్చింది కాబట్టి ఒక చిన్న బౌల్తో కాబట్టి నేను తీసుకుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి. చూసారా, వాటర్ యాడ్ చేశాను. నేనైతే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా, బాయిల్ అవ్వాలి కదా. సో అందుకని వాటర్ పోసేసాకను కలుపుతున్నాను. కలిపి షుగర్ కూడా కలవాలి కాబట్టి కొంతమంది అంటే షుగర్ అంతా వాటర్ అంతా డ్రై అయిపోయాక షుగర్ యాడ్ చేస్తారు, బట్ నేనేంటంటే షుగర్ ఇప్పుడే యాడ్ చేసేసాను. అండ్ సాఫ్రాన్ కలర్ కూడా వేసేసినాను, ఎందుకంటే మన బొంబాయి రవ్వకి పట్టాలని చెప్పి వేసాను. మొత్తం అన్నీ వేసాను, షుగర్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేశాను, సాఫ్రాన్ కలర్ కూడా యాడ్ చేసేసాను. అండ్ రైట్ను మిక్స్ చేస్తున్నాను అనమాట, కలుపుతున్నాను. ఇది దగ్గర పడిగే వరకు తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేస్తే రవ్వ మొత్తం కరుక్కోకుండా ఉంటే చాలా బాగోదన్నమాట. సో మనం కలుపుకుంటూనే ఉండాలి. నేను వాటర్ అందుకే ఎక్కువ పోసుకున్నానండి, ఎందుకంటే ఉండలుగా ఉండకూడదని చెప్పి నేను ఇలా చేసుకున్నాను అనమాట. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, పలుచగా ఉంది. ఇది ఇలా థిక్గా అయిపోతుందండి, వాటర్ అబ్జర్వ్ చేసేసుకునేది బొంబాయి రవ్వ కుక్ అయ్యేసింది. అప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయి దగ్గరగా వస్తుంది. అప్పుడు నెయ్యి వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే నేను చేస్తున్నాను, అందుకే మీకు క్యాన్ కింద పెట్టి చూపించాను. మ్యాక్స్ ఏ వంట అయినా మనం సిమ్ ఫ్లేమ్లోనే వండితే దాని రుచి వేరండి, చాలా బాగా నీట్గా కుక్ అయ్యింది. ఇదనే కాదు, నాన్ వెజ్ కూడా ఏదైనా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేస్తే దాని టేస్ట్ రాదు. అంటే అది ఎలా చెప్పాలి మీకు, 40% బాయిల్డ్ అవుతుంది. అదే సిమ్ ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుంటే చాలా మెత్తగా, చాలా బాగా బాయిల్ అయ్యి చాలా బాగుంటుంది అన్నమాట. తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇదొక టిప్పు, ఫాలో అవ్వండి చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు చూసారా కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి స్పూన్కి ఉంది కదా, అందుకే స్పూన్ అది కీసెర్లో పెట్టేస్తున్నాను. ఓకే, గీ కూడా వేసేసుకున్నాను, మన స్వచ్ఛమైన నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలపాలండి. నెయ్యి ఫ్లేవర్ అంతా మళ్ళీ మన బొంబాయి రవ్వ కేసరికి అతుక్కోవాలి కదా, మళ్ళీ ఆ టేస్ట్, ఆ స్మెల్, అవన్నీ మన స్వీట్ డిష్కి యాడ్ చేయాలి కదా. ఓకే, నేను ఇలాచీ పౌడర్ చేసి కూడా వేసేసాను. జస్ట్ ఇది చిన్న క్వాంటిటీ కాబట్టి నేను ఒక్క ఇలాచీ పౌడర్ చేసి వేసేసాను. బట్ అది వీడియోలో స్కిప్ అయింది, ఏమనుకోకండి. మీరు మాత్రం ఇలాచీ ఫ్లేవర్ వేసేసాను. బికాజ్ నాకు ఇలాచీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను ఒక్కటే వేస్తున్నాను, ఏదో వెయ్యాలి కదా అని చెప్పి. ఓకే, చూడండి మన సర్వింగ్ బౌల్లో కూడా నేను తీసేసుకున్నాను. ఎలా ఉంది నా బొంబాయి రవ్వ కేసరి. థ్యాంక్ యూ ఫర్ మోర్